హలో అండి, నమస్కారము. ఈరోజు పొంగలి చేస్తున్నాను. ఈ ఏరుశనగపప్పుల చట్నీ చేస్తాను. దీంట్లోకి ఇదండి వాష్ చేసుకొని స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. ఇది నేను మామూలుగా చాలామంది పొంగలి చాలామంది అంటే తిరగమాత పెట్టుకొని అప్పుడు పెట్టుకుంటారు. నేను మటుకు ఇది ఉడకబెట్టాక అప్పుడు మెత్తగా అయినందుక అప్పుడు తిరగమాత పెట్టుకుంటానండి. ఇదండి దీని మీద పొంగలికి ఉడికేలోపు ఈలోపు చట్నీకి మనం వేయించుకున్నాము. ఇంకా పల్లీలు వేసుకున్నాను. దీంట్లోకి 2 మిర్చి వేసుకుంటున్నాను. చాలండి టిఫిన్లోకి. ఎక్కువ మామూలు అన్నంలో పచ్చడికి అయితే ఎక్కువ వేసుకుంటాను, ఎండుమిర్చి వేసుకుంటాను. ఇది టిఫిన్లో కాబట్టి 2 పచ్చిమిరకాయలు చాలు. అందరూ షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారండి, వీడియోస్ చూడటం లేదు. వంటలవి ఫుల్ వీడియోస్లో ఉంటాయి, అవి కూడా చూడండి. వేగాక శనగలు, కొంచెం కొబ్బరి, చింతపండు, సాల్ట్ అవి వేసుకోవాలి. కొంచెం మాడేయండి. షాప్కి వచ్చేసరికి అట్ట పోయేసి వచ్చే లోపలికి పర్వాలేదు, ఏం ఎక్కువ కాదు. కొబ్బరి వేసుకోవాలి, ఇంకా శనగలు వేసాను అండి. 1 రౌండ్ చింతపండు, కొబ్బరి వేసుకున్నానండి సన్నంగా కోసుకొని మిక్సీకి వేసేదానికి. కొంచెం సాల్ట్ సరిపడినంత. చల్లారేక మిక్సీకి వేసుకుంటాను. నన్ను మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, ఇంగువ వేసుకొని తిరగమాత పెట్టుకుందాము. ఇంగ వేసుకున్నాను. పొంగల్లో ఇంగ వేసుకుంటే బాగుంటుందండి. ఈ పొంగల్లో ఇంగ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి చాలామంది మామిడికాయ ఊరగాయ వేసుకుంటారు, టమాటా చట్నీ కానీ, టమాటా ఊరగాయ కానీ, వడ పులుసు కానీ, పచ్చి పులుసు కానీ వేసుకుంటారు. నేను ఈరోజు ఏరుశనగపప్పుల చట్నీ చేస్తున్నాను. నా చట్నీ మిక్సీకి వేసుకున్నాండి. గిన్నెలో వేసుకొని పోపు పెట్టుకుందాము. దాని పొంగల్లోకి తిరగమాతకి అల్లం ఈ సైజు, మిరియాలు, జీలకర్ర ఇవి పచ్చగా అంటే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం దంచుకుందాము. చాలామంది తిరగమాతకి డైరెక్ట్గా వేసేస్తారు అల్లం ముక్కలు కోసుకొని. నేను కొంచెం దంచి అప్పుడు వేస్తానండి. ఇది దంచుకోవాలి. వదిలిన స్టవ్ మంట వేసుకొని పొంగల్కి తిరగమాతకి పెట్టుకుంటున్నాను అండి. ఆల్రెడీ నూనె వేసాను, నెయ్యి కూడా వేస్తున్నానండి 1 స్పూన్. చాలామంది ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేస్తాను. నేను అవి ఏమి వేయను పొంగల్ పోపుకి. దాన్ని కొంచెం ఆవాలు, జీడిపప్పు, కొంచెం పచ్చగా దంచుకున్న అల్లము, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి కొంచెం కరివేపాకు, పొంగలి ఈ సైడ్ మెత్తగా ఉడికిపోయింది. వేగిపోయింది. పోపు వేసేసాను, మెత్తగా ఉడికిపోయింది. నేను ఇలా చేసుకుంటాను. టమాటా, ఎర్రగడ్డ ఇవే వేయను, నేను చేస్తాను. మా వారికి ఎంతో ఇష్టమైన పొంగలి. దీంట్లో కాంబినేషన్ ఏరుశనగపప్పుల చట్నీ. దానికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు. చట్నీకి ఆల్రెడీ 1 స్పూను 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుంటాను. ఎక్కువ ఆయిల్ పడలేదండి చట్నీ తిరగమాతకి. కరివేపాకు
అండి చట్నీ పొంగల్కి ఇడ్లీకి వాటికైతే కొంచెం నీళ్ళగా ఉంటే బాగుంటుంది. పప్పు పొంగలికి కొంచెం గట్టిగా ఉంటే చట్నీ బాగుంటుందండి. అండి వేడి వేడి పొంగలి, ఏడుశనగపప్పులు, కొబ్బరి, శనగలు చట్నీ అండి. మరి ఫుల్ వీడియో కూడా చూడండి, షార్ట్స్ కాకుండా. సరే అండి, ఉంటాను మరి. నమస్కారం.